జల సంబంధిత వ్యాధులు అన్నవి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, జలము, అలాగే మనకి భూమి, ఆకాశము అని చెప్తారు కదా. ఈ 5 మన శరీరంలో కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే లోపల వాయువు ఉంటుంది, మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, అలాగే విడిచిపెడుతున్నాం కదా, వాయువు ఉంటుంది. అలాగే అగ్ని అంటే లోపల ఒక వేడి ఉంటుంది. ఆ వేడి ఎక్కువగా అయిపోతే జ్వరం అని అంటూ ఉంటాం. ఆ వేడి మరీ తక్కువగా అయిపోతే అది కూడా ప్రమాదకరం. కాబట్టి మన శరీరంలో ఈ వేడి అన్నది కూడా ఉంటుంది. అలాగే జలం ఉంటుంది, మనకి తెలుసు శరీరంలో జల శాతం ఎక్కువగా ఉండాలి అని అంటూ ఉంటారు. ఇక భూమి అంటే మట్టితో సమానం కదా. మరి ఆ మట్టి అన్నది ఈ శరీరం పై భాగంలో ఉంటుంది. మనం కొద్దిగా నీరు తీసి అలా శరీరం పైన రుద్దితే ఖచ్చితంగా మట్టి లాంటిది వస్తుంది ఒక పదార్థం. కాబట్టి ఈ శరీరం మట్టి. ఇక ఆకాశము అంటే ఖాళీగా ఉన్న ప్రదేశం అన్నట్టుగా మనకి ఒక ఊహ. అయితే మన శరీరంలో కూడా ఎన్నో అవయవాలు ఉంటాయి కదా, వాటి మధ్య కూడా ఖాళీలు ఉంటాయి. ఎంత ఖాళీ ఉండాలి, ఎలా ఏర్పరచాలి, ఇది భగవంతుని యొక్క నిర్ణయం. కాబట్టి దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే పంచభూతాలు, బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు పిండాండం అంటే మన శరీరంలో కూడా ఉంటాయి. అక్కడ పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. అక్కడ బయట ఉన్న పంచభూతాలలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శరీరంలో ఉన్న పంచభూతాలలో కూడా మార్పు వస్తుంది. అందుకే జల సంబంధిత రోగాలు వస్తాయి ఎక్కువగా ఈ సమయంలో. జలుబని, దగ్గని, విపరీతమైన జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని వింటూ ఉంటాం కదా, ఇలా అన్నమాట. కాబట్టి వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి అంటే కేవలం ఒక దగ్గర కూర్చుని అమ్మా తల్లి ఎలాగైనా రక్షించు అంటే సరిపోతుందా? మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు ఖచ్చితంగా పాటించవలసిందే. మరి బయటకు వెళ్లకుండా ఉండగలమా? లేదు. మన పనులు ఆపేసుకోగలమా? కాదు. అందుకే శ్రావణ మాసంలో విపరీతంగా పూజలు, అందులోనూ ఎక్కువగా మహిళలకు. ఎందుకు అంటే వాళ్లే కదా ఇంటిని చక్కపెడుతూ ఉంటారు. అందుకే వాళ్ళ ద్వారా, ఈ పూజల ద్వారా, అందులో అందించే పద్ధతుల ద్వారా మనం ఆ పద్ధతుల్ని పాటించినప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసము కాబట్టి ఈ మాసంలో విష్ణు ఆరాధన. అయితే ఇంతేనా, కేవలం జన్మతిథి అని కాదు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అని వస్తుంది. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు ఒక 4 నెలలు ఆయన యోగ నిద్రలోకి వెళతారట. యోగ నిద్ర అంటే మనం పడుకున్నట్టుగా, రోజు పడుకున్నట్టుగా ఆయన నిద్ర ఉండదు. ఆయన మరింతగా తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తూ ఉంటారట. అంటే మన మనసులో ప్రవేశించి చూస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి కర్మ, ప్రతి చర్య, అందులో ఎంత ధర్మం ఉంది, లేకపోతే ఎంత మంచి ఆలోచన ఉంది. ఎందుకు అంటే మన మనసుకి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి బహుశా అవతల వాళ్ళ దగ్గర మనం దాచగలుగుతాం, కానీ పరమాత్మ దగ్గర కాదు కదా. అందుకే ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి మరింతగా మనల్ని చూస్తున్నారు. తన దృష్టి మనపై ఉంది అంటే ఉపాసనా బలం పెంచుకోవాలి అని మన శాస్త్రం చెప్తోంది. అందుకే చాతుర్మాస్య దీక్ష అన్నట్టుగా ఈ ఆషాఢ మాసం ఏకాదశి నుంచి 4 నెలల పాటు దీక్షలో ఉండండి, దాన ధర్మాలు చెయ్యండి, ఆహారంపై ఒక నియమము అన్నది పెట్టుకోండి అని చెప్పారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా చెయ్యాలి. అంటే చెయ్యాలి అన్న వెంటనే అందరం చెయ్యంగా. కాబట్టి ఒక పద్ధతి పెట్టి, కొన్ని తిథులు పెట్టి, అందుకే శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అంటూ శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకంగా ఆరాధించి దాన ధర్మాలు చేసుకుంటూ మంచి అలవాట్లతో ఆహార పద్ధతులు అన్నవి పాటిస్తూ మనం పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట. అలాగే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనసు ఎంత చక్కగా నిర్మలంగా ఉంటే మన శరీరం, మన ఆలోచనలు అంత బాగుంటాయి. కాబట్టి సంతోషము అన్నది మనసుకి తృప్తి కలిగినప్పుడు కలుగుతుంది కదా. కాబట్టి మనఃకారకుడు అయిన చంద్ర ఉపాసన, అటువంటి చంద్రుణ్ణి ఏకంగా శిరస్సుపై ధరించి గ్రహాలనే తన కవచంగా తయారు చేసుకున్న ఈశ్వర ఆరాధన శ్రావణ సోమవారాలు. ఇలా మనకి శ్రావణ మాసం అంతా ఇవే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యతిథులు అన్నవి ఉన్నాయి. వాటన్నిటినీ పాటిస్తూ ఈ శ్రావణ శోభ ఎలా ఉంటుంది మరింతగా ప్రతినిత్యం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నమస్తే.